ఇటు పెద్దారెడ్డి విషయం తెలుసుకుని తాడిపత్రి బయలుదేరారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి. ఆయనతో పాటు అనంత వెంకటరామిరెడ్డి కూడా ఉన్నారు. అయితే మార్గమధ్యంలోనే వారిని అడ్డుకున్నారు పోలీసులు. తాడిపత్రి వెళ్తే పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుందన్న కారణంతో వారిని మధ్యలోనే నిలిపేశారు. కడప జిల్లా పులివెందులలో పోలీసులు వైసీపీ క్యాడర్పై లాఠీచార్జ్కు దిగారు. ఎంపీ అవినాష్ ఆధ్వర్యంలో ఆర్డీఓ ఆఫీస్ ముట్టడికి వెళ్లడంతో అక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చారు. ఆర్డీఓ కార్యాలయంలోకి వెళ్లే ప్రయత్నం చేయడంతో వారిపై లాఠీచార్జ్ చేశారు. కుప్పంలో వైసీపీ నిరసన ర్యాలీకి అనుమతి నిరాకరించారు పోలీసులు. కానీ ర్యాలీ నిర్వహించి తీరుతామంటున్నారు ఎమ్మెల్సీ భరత్. కుప్పం వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ భరత్ ఇంటిని చుట్టుముట్టారు పోలీసులు. ఇతర ప్రాంతాల నుంచి కుప్పం చేరుకోకుండా వైసీపీ క్యాడర్ని అడ్డుకుంటున్నారు. మీరు చెప్పండి, మా ఇంటి చుట్టూ ఇంతమంది పోలీసులు ఉండే నేనేమైనా ఫైన్ చేశానా? అరెస్ట్ చేసే సార్. ఇటు విజయవాడలో మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. డిఎస్సి అక్రమాలకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. వెంటనే మంత్రి లోకేష్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు.